భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యోగము నుండి విచలితుడైన సాధకుడు ఉభయభ్రష్టుడై అధోగతి పాలు కాడు గదా అని అర్జునుడు ప్రశ్నించెను. దానికి భగవానుడు సమాధానముని ఇచ్చుచున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలవాడు ఏలననా నాయన. ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతి పాలుగాడు. యోగభ్రష్టుడైన సాధకునకు ఈ లోకమున గాని పరలోకమున గాని మరి ఎచ్చటనైనను దుర్గతి కలుగదు అని అనుటలోని ఆంతర్యమేమి? ప్రస్తుత స్థితి నుండి పతనమగుటయే దుర్గతి. కావున మరణానంతరము అతనికి మానవ జన్మ ప్రాప్తించినచో అది ప్రస్తుత స్థితి నుండి పతన స్థితిగా భావింపరాదు, అది ఉత్థానమేయగును. ఒకవేళ స్వర్గాది ఊర్ధ్వలోకములలోనే జన్మించినచో దానిని సైతము పతన స్థితిగా భావింపరాదు, ఉత్థానమేయగును. ఈ కారణము వలన అతనికి ఈ లోకమునందున పరలోకమునందున ఎచ్చటను కూడా దుర్గతి ప్రాప్తింపదు. అతడు ఎచ్చట ఉన్నను అచటనే పరమాత్మ ప్రాప్తి మార్గమును అనుసరించుచునే ముందునకు సాగుచుండును. అర్జునుడు సందేహపడిన ఉభయ భ్రష్ట విషయమునకు భగవంతుని సమాధానము ఇదియే. అతడు ఇహపరలోక భోగములకు దూరముగాడు, అట్లే భగవత్ప్రాప్తి మార్గమునకును దూరము కాడు. హి అను అవ్యయము ఏ అర్థమును ప్రయోగింపబడినది? శ్రేయస్సునకై కర్మలను ఆచరించువానికి ఎవ్వనికిని దుర్గతి ప్రాప్తింపదు అని అనుటలోని అంతరార్థమేమి? హి అను అవ్యయము హేతువాచకము. సాధకుడు తన శక్తనుసారము శ్రద్ధాధనములతో శుభకర్మలను ఆచరించినచో అతనికి ఏ కారణముల వలనైనను ఎప్పుడైనను సూకర శునక కీట పతంగాది నీచ జన్మలు గాని కుంభీపాకాది నరకములు గాని ప్రాప్తింపవు అని భగవంతుడు సమాధానపరచెను. భగవత్ప్రాప్తికై కర్మలను ఆచరించు ఏ పురుషుడు దుర్గతిని పొందడు అని చెప్పబడినది. అది సరే, మనుష్యుల పూర్వకృత పాపముల ఫలితముగా మరణానంతరము వారికి దుర్గతులు ప్రాప్తింపవచ్చును గదా. పూర్వకృత పాపములున్నప్పటికీ భగవత్ప్రాప్తికై అనగా ఆత్మోద్ధరణమునకై కర్మలను ఆచరించు వారికి ఎట్టి దుర్గతియు కలగదు. ఇది నిజము. ఒక లోకానుభవమును పరిశీలింతుము. నీతి నిజాయితీలు గల ఒక పురుషుడు ఒక ధనవంతుడిక్కడ అప్పు పడియున్నాడని కొందము. అతడు ఒకేసారి ఆ అప్పును తీర్చుటకు శక్తి లేనివాడు. తన దగ్గర ఉన్న పైకమునంతయును అతడు ఆ అప్పు క్రింద ఇచ్చివేసెను. సంపాదించుకున్న ధనమును కూడా ఆ అప్పు క్రింద జమకట్టుచునే యుండును. అట్టి నీతిపరుని దయాళువైన వ్యాపారి ఆ ఎట్టి శిక్షకును గురిచేయడు. అతని నిజాయితీలో లోపము రానంత వరకు అతనికి అవకాశమును ఇచ్చుచునే యుండును. అదే విధముగా భగవంతుడు కూడా భగవత్ప్రాప్తికై సాధన చేయు పురుషుని సద్భావనను చూచి అతని పాప ఫలితములను నిలిపివేసి సాధన ద్వారా బంధ విముక్తుడగుటకు అతనికి అవకాశము ఇచ్చును. సాధారణ రుణదాతయే అప్పుబడిన వానికి అప్పు తీర్చుటకు అవకాశమును ఇచ్చుచున్నప్పుడు దయామయుడైన భగవానుడు సాధకునికి అవకాశమును ఇచ్చుటలో ఆశ్చర్యము ఏమున్నది? జడభరతుడు ఆత్మోద్ధరణమునకై సాధన చేయుచున్నప్పటికీ అతనికి మరణానంతరము హరిణ జన్మయే ప్రాప్తించినట్లు పురాణములు చెప్పుచున్నవి. ఆత్మోద్ధరణమునకై సాధన చేయువానికి మరణానంతరము దుర్గతి కలగదను నియమేమయుచున్నచో ఆ భరతునకు అదెట్ల కలిగినది?
జడభరతుడు గొప్ప యోగ సాధకుడు, అందు సందేహమే లేదు. కాని భూతదయ కారణముగా మోహవశమున అతనికి ఒక జింక పిల్లల యందు మమకారము ఆసక్తి ఏర్పడినవి. కనుక అంత్యకాలమున భగవంతుని యందు సితమయ్యున్న అతని ధ్యాస జింకపై మరలెను. అందువలన అతనికి జింక జన్మము ప్రాప్తించెను. అంతిమ సమయమున చింతన చేయు స్వరూపమే మనస్సునకు మరు జన్మమునందు తప్పక ప్రాప్తించునట ప్రబలమైన నియమము. ఇది తిరుగులేని సత్యము. ఈ జడభరతునకు పశుజన్మ ప్రాప్తించినను దానిని దుర్గతిగా భావింపనవసరము లేదు. అతడు జింకగా జన్మించినను పూర్వజన్మ స్మృతి కలిగేయుండును. అతడు మోహమును ఆసక్తిని వీడి గొప్ప సాధకుల వలె వివేకముతో మెలిగెను. రాలిన ఆకులనే తినుచు సంయమముతో పవిత్ర జీవనమును గడిపి ఆ మరు జన్మమున బ్రాహ్మణుడై పుట్టి పూర్వజన్మల సంస్కారముల ప్రభావమున శీఘ్రముగా పరమపదమును పొందెను. దీనిని బట్టి పైన నుడివిన సిద్ధాంత నియమమునకు ఎట్టి ప్రతిబంధకము లేదు. భగవత్ప్రాప్తియే లక్ష్యముగా చేసుకుని జీవన విధానమును ఎవ్వరును ఎప్పుడునూ వీడరాదని జడభరతాదుల వృత్తాంతములు తెలుపుచున్నవి. ప్రపంచమున పెక్కుమంది సత్సంగములు, భజనలు, ధ్యానములు మొదలగు పవిత్ర కర్మలను ఆచరించినను వారి ద్వారా పాపకర్మలు కూడా జరుగుచునేయుండును. అట్టి వారికి ఏ గతి పట్టును? వారును దుర్గతులను పొందరు. ఏలనగా శాస్త్రముల యందును మహాపురుషుల యందును శ్రద్ధాదరములు గలవారు పాపముల యొక్క ఫలస్వరూపము భయంకర దుఃఖముల నరకయాతనల ప్రాప్తియును విషయమునందు సంపూర్ణ విశ్వాసము కలిగియుందురు. కనుక స్వభావ సిద్ధములైన పాపముల నుండి రక్షించుకొనుటకు వారు ప్రయత్నింతురు. దీనికి తోడు భజన ధ్యానాదుల నిత్యాభ్యాసములను కొనసాగించుచుండుటచే వారికి అంతఃకరణ శుద్ధియు ఏర్పడును. ఈ లక్షణములను అన్నింటిని కలిగియుండి అంతఃశుద్ధి కలవారు స్వభావ వశమున పాపాత్ములైనను సత్సంగ భజన ధ్యానాదికముల ప్రభావముచే వారును పాపాచరణముల నుండి విముక్తులై శీఘ్రముగా ధర్మాత్ములు అయ్యెదరు. క్రమముగా వారు ఉద్ధరింపబడుదురు, పతనము చెందరు. తాత అను సంబోధనమునందలి ప్రత్యేకత ఏమి? ఎదుటి వారిని ప్రేమధర వాత్సల్యములతో సంబోధించినప్పుడు తాత, నాయన మొదలగు పదములను ఉపయోగించుచుండుట సహజము. అర్జునుడు శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడు, భక్తుడు. కనుక శ్రీకృష్ణుడు అతనికి అభయమిచ్చుచు ప్రేమతో ఆశ్వాసించుచు అర్జునుని తాత అని సంబోధించెను. భగవత్ప్రాప్తికై సాధన చేయు మానవుడు ఏ కారణముననైనను దుర్గతిని పొందక ఉత్తమ గతిని పొందినప్పుడు భక్తుడైన అర్జునుని విషయము చెప్పనేలా?